సౌదీ అరేబియా ఇరాన్ డ్రోన్లతో విరుచుకుపడింది. అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ లక్ష్యంగా డ్రోన్లతో విధ్వంసం సృష్టించింది ఇరాన్. తస్తనోరాలోని అరంకో ఆయిల్ రిఫైనరీపై దాడులు చేసింది. గల్ఫ్ ఆదాయ మూలాలను ఇరాన్ టార్గెట్ చేసి దాడులకు పాల్పడుతుంది. మరోపక్క ఈ ఆయిల్ రిఫైనరీ రోజుకు 5.5 లక్షల బ్యారెళ్ల చమురు ఉత్పత్తికి జరుగుతుంది. పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఊపిరిపోసే చమురు క్షేత్రాలకు పాకాయి. ఇరాన్ తన సుప్రీం లీడర్ మృతికి ప్రతీకారంగా సౌదీ అరేబియా ఆర్థిక మూలాలను దెబ్బతీసే పనిలో పడింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ రిఫైనరీలలో ఒకటిగా పేరుగాంచిన సౌదీ అరంకోకు చెందిన రాస్ తనూరాపై ఇరాన్ డ్రోన్ల వర్షం కురిపించడం సంచలనంగా మారింది. సౌదీ అరేబియాకు వెన్నెముక అయిన సౌదీ అరంకో రిఫైనరీపై ఇరాన్ తన అత్యంత ప్రమాదకరమైన షాహిద్ 136 డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడిలో రాస్ తనూరా రిఫైనరీలో భారీ మంటలు చెలరేగాయి. ఇది కేవలం సైనిక దాడి మాత్రమే కాదు, ప్రపంచ చమురు సరఫరాను స్తంభింపచేసే, ప్రపంచ దేశాలను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టే అంశంగా నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సౌదీ అరేబియాపై ఇరాన్ డ్రోన్లతో విరుచుకుపడింది. అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ లక్ష్యంగా డ్రోన్లతో విధ్వంసం సృష్టించింది ఇరాన్. తస్తనరోలోని అరంకో ఆయిల్ రిఫైనరీ దాడులు చేసింది. గల్ఫ్ ఆదాయ మూలాలను ఇరాన్ టార్గెట్ చేసి దాడులకు పాల్పడుతుంది. మరోపక్క ఆయిల్ రిఫైనరీ రోజుకు 5.5 లక్షల బ్యారెళ్ల చమురు ఉత్పత్తికి జరుగుతుంది. పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఊపిరిపోసే చమురు క్షేత్రాలకు పాకాయి. ఇరాన్ తన సుప్రీం లీడర్ మృతికి ప్రతీకారంగా సౌదీ అరేబియా ఆర్థిక మూలాలను దెబ్బతీసే పనిలో పడింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ రిఫైనరీలో ఒకటిగా పేరుగాంచిన సౌదీ అరంకోకు చెందిన రాస్ తనూరాపై ఇరాన్ డ్రోన్ల వర్షం కురిపించడం సంచలనంగా మారింది. సౌదీ అరేబియాకు వెన్నెముక అయిన సౌదీ అరంకో రిఫైనరీపై ఇరాన్ తన అత్యంత ప్రమాదకరమైన షాహిద్ 136 డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడిలో రాస్ తనూరా రిఫైనరీలో భారీ మంటలు చెలరేగాయి. ఇది కేవలం సైనిక దాడి మాత్రమే కాదు, ప్రపంచ చమురు సరఫరాను స్తంభింపచేసి ప్రపంచ దేశాలను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టే అంశంగా నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.